డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సరెండర్ టు ద యూనివర్స్, దాన్నే పవర్ ఆఫ్ సబ్మిషన్ అంటాం. ఒక్కసారి అనంత బ్రహ్మాండంకి మనం సరెండర్ అయితే మన మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఎలా వస్తుంది, మనం అప్లై చేసిన స్పిరిచువల్ రెమెడీస్కి ఎలా రిజల్ట్ వస్తుంది అన్నది ఈ వీడియోలో కంప్లీట్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్ టు ద ఎండ్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. మీరు ఎప్పుడు చెప్తుంటారు మనకి మేనిఫెస్టేషన్ ప్యూర్గా వర్క్ అవ్వాలి అండ్ దాని రిజల్ట్ రావాలి అంటే యూనివర్స్తో మనం ఎప్పుడు కంప్లీట్గా అలైన్ అయి ఉండాలి అండ్ ఎక్కువగా డెడికేటెడ్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఎస్. సో మనకి ఎప్పుడే కానీ అవ్వాలి, దానికి కంప్లీట్ గా యూనివర్స్ తో అలైన్ అవ్వాలన్నా లేదంటే అలైన్ అయినప్పుడు మనకి మేనిఫెస్టేషన్ కి ఇంకెంత అది యాడ్ ఆన్ అవుతుంది వర్క్ అవ్వడానికి అనేది ఈరోజు మాత్రం షేర్. షూర్, విల్ డీకోడ్ అబౌట్ దిస్ థింగ్. Yeah. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. ఇట్స్ ఆల్ అబౌట్ అలైనింగ్ అని చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ లో మనం మాట్లాడుతున్నాము. దెర్ ఇస్ ఎ టర్మ్ సరెండరింగ్ టు ద యూనివర్స్. ఓకే. సో ఒక వ్యక్తి లేదా ఒక సమూహం అద్భుతంగా రిజల్ట్ చూస్తుంది, ఒక పర్సన్ ఎంత మేనిఫెస్టేషన్ చేసినా అనుకూలంగా ఉండట్లేదు, గాడ్ మన ఫేవర్ లో లేడు, యూనివర్స్ మన ఫేవర్ లో లేడు అంటే గనక దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. మెయిన్లీ ఒక విషయం మీద మనం ఫోకస్ చేయగలిగితే, ఆ ఒక్క అంశం మీద మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోగలిగితే పీస్ ఆఫ్ కేక్, యూనివర్స్ బ్లెస్సింగ్స్. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆరోగ్యాలు దేన్నైనా సింగిల్ ట్యాప్ లో మనం ఆకర్షించవచ్చు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. మరి ఏంట సింగిల్ వర్డ్ అంటే సరెండరింగ్. అంటే కంప్లీట్ గా అర్పించేయాలన్నమాట మన ఆలోచనల్ని, మన భావనల్ని, మన ఎమోషన్స్ ని, మన ఎనర్జీస్ ని, మన ఫ్రీక్వెన్సీస్ ని, మన వైబ్రేషన్స్ ని వితౌట్ ఎనీ క్వశ్చన్, వితౌట్ ఎనీ డౌట్. అవుతుందా అవ్వదా ఇలాంటి కాన్ఫిగరేషన్స్ ఏమి మైండ్ లో రన్అట్ అవ్వకూడదు. యూనివర్స్ ఎలా వర్కౌట్ చేస్తుందంటే ఇట్స్ లైక్ ఎన్ ఆల్గారిథం. ఆల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. యూనివర్స్ అలానే మనకు సంకేతాలు ఇస్తుంది స్టెప్ బై స్టెప్. అవుట్ ఆఫ్ ద బ్లూ ఏమీ జరగదు. అదే కామన్ సెన్స్. అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దెర్ ఇస్ నో కోఇన్సిడెన్స్ అని చాలా వీడియోస్ లో మనం మాట్లాడున్నాము. సో ఇట్స్ లైక్ ఏ ఆల్గారిథం, అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన థాట్స్ మీద కంప్లీట్ యూనివర్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా మంది మనీ మేనిఫెస్టేషన్ చేస్తుంటారు, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, బిజినెస్ గ్రోత్, అనంత విశ్వ సంపదని ఆకర్షించడం, వీటి మీద కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్ చేస్తుంటారు. బట్ ఈ ఒక్క థింగ్ చాలా మంది కరెక్ట్ చేసుకోవట్లేదు. ఏంటి అంటే సరెండరింగ్. పూర్తిగా సబ్మిట్ అయిపోవాలి యూనివర్స్కి. ఇంకా నువ్వే కర్త కర్మ క్రియ, ఇంకా నువ్వే నాకు ఊపిరి. ఎవ్రీథింగ్ ఈజ్ యూ ఫర్ మీ అండ్ యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, యూనివర్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అన్న మైండ్ సెట్ లోకి పీపుల్ జంప్ ఇన్ అవ్వట్లేదు. రిజల్ట్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంది. ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, ఆర్ఎల్స్ విజువలైజేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, ఆర్ఎల్స్ ఏమో స్పిరిచువల్ రెమెడీస్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, మూన్ మేనిఫెస్టేషన్, త్రాతక్ మెడిటేషన్. ఓకే, రిజల్ట్ వస్తుంది ఎప్పుడు? కంప్లీట్ యూనివర్స్ కి సరెండర్ అయినప్పుడు. బట్ ఆ సరెండర్ అయితేనే మేజర్ బ్లెస్సింగ్స్ వస్తాయి. మరి సరెండరింగ్ అంటే ఏంటి అంటే మరి డౌట్ ఉండకూడదు, క్వశ్చన్ ఉండకూడదు. అవుతుందా కాదా, వర్క్ అవుతుందా లేదా, ఎప్పుడు అవుతుంది, ఆక్సిజన్ తీసుకుంటేనే మనం బ్రతికుంటాము అన్నది ఎంత ట్రూత్ తో, సరెండరింగ్ అయితేనే అంత ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అన్నది అంతే ట్రూత్. కంప్లీట్ సరెండర్ అయిపోవాలా, సబ్మిట్ అయిపోవాలి. సరెండర్ అవ్వడం కొరకు కొన్ని సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్ అని చెప్పొచ్చు. కంప్లీట్ గా యూనివర్స్ కి ఎలా సరెండర్ అవ్వాలి, ఎలా సబ్మిట్ అవ్వడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. రిజల్ట్ రావడానికి టెక్నిక్స్ వేరు, యూనివర్స్ కి కంప్లీట్ గా సరెండర్ అవ్వడానికి టెక్నిక్స్ వేరు. విచ్ మీన్స్ యూనివర్స్ కి మనం ప్రకటిస్తున్నాం ఏమని, నేను కంప్లీట్ గా నీకు సరెండర్ అయిపోతా ఉన్నాను, నీకు కంప్లీట్ గా నేను సబ్మిట్ అయిపోతా ఉన్నాను, నువ్వు ఇంకా ఏమంటే అదే, నువ్వు ఎలా అంటే అలా, నువ్వు ఏ దారి చూపిస్తే ఆ దారి అని యూనివర్స్ కి మనం ప్రకటించడానికి కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొన్ని సాధనాస్ ఉన్నాయి, కొన్ని రిచువల్స్ ఉన్నాయి. దాన్ని స్పిరిచువల్ రెమెడీస్ అంటారు, మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ అంటారు, తంత్రాస్, యంత్రాస్, మంత్రాస్, పేరు ఏదైతే ఏముంది. బట్ ఆ రిచువల్స్ చేస్తేనే, మళ్ళీ చెప్తా ఉన్నా, అండర్లైన్, నోట్ దిస్ పాయింట్, ఆ రిచువల్స్ చేస్తేనే యూనివర్స్ కి మనం ప్రకటిస్తున్నట్టు ఏమని, నేను నీకు కంప్లీట్ గా సరెండర్ అయిపోతున్నాను, సబ్మిట్ అయిపోతున్నాను అని విశ్వానికి ప్రకటిస్తున్నట్టు. దెన్ యూనివర్స్ ఒక లైట్ షో చేస్తుంది మన మీద.
అంతేగాని ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్ ఓకే 110% టెక్నిక్స్ రిజల్ట్ ఇస్తుంది, కానీ అవి రిజల్ట్ రావాలి అంటే 360 degrees లో మనం మారాల్సి ఉంటుందని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ లో, థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ లో చెప్పున్నాం. బట్ ఇదంతా బ్రహ్మాండంగా జరగాలి అంటే బేస్ లైన్ ఏంటి? సరెండర్ అవ్వాలా, సబ్మిట్ అవ్వాలా. అలా యూనివర్స్ కి సరెండర్ అవ్వడానికి, సబ్మిట్ అవ్వడానికి కొన్ని ఉన్నాయి. ప్రాక్టీసెస్ కావచ్చు, స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు. అవి 100% చేస్తేనే రిజల్ట్ వస్తుంది. అట్లాంటి మనం ఇన్ జనరల్ సాధనాస్ రూపంలో, ప్రాక్టీసెస్ రూపంలో మనం జరగబోతున్న ప్రోగ్రామ్స్ లో లైవ్ లో చేయిస్తా ఉన్నాం. అది దైవ కార్యక్రమం, అది విశ్వ కార్యక్రమం. విచ్ మీన్స్ మనలో ఉన్న కంప్లీట్ నెగిటివిటీని విడిచిపెట్టేస్తాం అని అర్థం. ఇంకా అర్థం చేసుకోవాలి అంటే పరిపూర్ణత అన్నది ఏర్పడుతుంది ఎప్పుడైతే సబ్మిట్ అవుతామో. ఇంకా అర్థం చేసుకోవాలంటే పునర్జన్మ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి సపరేట్ రిచువల్స్ ఉన్నాయి. అది చేస్తేనే అన్ని విడిచిపెట్టిస్తున్నామని. కంప్లీట్ యూ ఇప్పుడు ఏదైనా మాల ధరిస్తే అన్ని పక్కన పెట్టి కంప్లీట్ అదే ఫోకస్ లో ఎలా ఉంటారో, విశ్వమాల ధరించడానికి సబ్మిట్ అవ్వాలా, సరెండర్ అవ్వాలా. అలా అవ్వడానికి కొన్ని రిచువల్స్ చేయాలి. అవి ఇలా 30 seconds 40 seconds లో 1-2 minutes లో కవర్ చేసే విశ్వజ్ఞానం కాదు. అనంతం, అమోఘం, అమేకం, అనంత బ్రహ్మాండం యొక్క విశ్వజ్ఞానం ఇన్ఫినిటీ. ఇలాంటి మన మేజర్ ప్రోగ్రామ్స్ లో రివ్యూలు చేయించబోతా ఉన్నాం. అండ్ మీరందరూ కూడా కామెంట్ లో ఐఎమ్ సరెండరింగ్ టు ద యూనివర్స్ అని చెప్పి కామెంట్ చేయండి. విచ్ మీన్స్ యూనివర్స్ ఆ మాటను తీసుకొని మీకు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆర్ ఎల్స్ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని రెస్పాండ్ అవ్వండి. ఆర్ ఎల్స్ ఐ ఆమ్ బ్లెస్డ్ అని కామెంట్ లో టైప్ చేయండి. మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్ లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే విశ్వజ్ఞానం కొరకు మీరు ఏదైతే సఫర్ అవుతూ ఉన్నారో, విశ్వ దర్శనం కొరకు ఏదైతే సఫర్ అవుతా ఉన్నారో, దేన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, తద్వారా ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తే గనక కామెంట్లో టైప్ చేయండి. ఐ హ్యావ్ ఎ సపరేట్ పిఆర్ టీమ్. వాటి మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని చెప్పి మనసా వాచ కర్మన ప్రామిస్ చేస్తున్నాను. ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. దేనికి భయపడద్దు. యూనివర్స్ ఒక్కసారి యూనివర్స్ యొక్క ఆరా మీ మీద ఇలా పడితే, యూనివర్స్ యొక్క లైట్ మీ మీద ఇలా షోకేజ్ అయితే, ఒక్కసారి అనంత బ్రహ్మాండం యొక్క వెలుగు మీ మీద పడితే, మార్క్ మై వర్డ్స్, మిమ్మల్ని టచ్ చేసే మగాడు ఇంకా పుట్టడు కూడా. మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ అలైనింగ్. అనంత బ్రహ్మాండంతో మంచి స్ట్రెంగ్త్ గా అలైన్మెంట్ ఏర్పడాలి. అలా ఏర్పడడానికి ఫస్ట్ బీజమే, ఫస్ట్ బేసే, ఫస్ట్ స్టెప్పే సరెండరింగ్. దాని కొరకు మళ్ళీ సపరేట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వై? బికాస్ దిస్ ఈస్ ద హై టైం మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి. హైలీ సక్సెస్ఫుల్ ఇప్పుడు బయట పెడుతున్నారు. అవును, అబౌట్ మేనిఫెస్టేషన్. నువ్వు మేనిఫెస్టేషన్ చేయి, ఇది అవుతుంది, నేను ఇది మేనిఫెస్టేషన్ చేసి నాకు ఇది రిజల్ట్ వచ్చిందని చెప్పి లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు. అందరు అవేర్ అయ్యారు చాలా. ఎగ్జాక్ట్లీ, అవేర్. వెరీ గుడ్. అవేర్నెస్ లోకి ఇప్పుడు వచ్చున్నారు. సో మన అనుకున్న వాళ్ళందరికీ లింక్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీస్ గ్రూప్స్ లో, ఫ్రెండ్స్ కి, వాట్సాప్ గ్రూప్స్ లో, వాట్సాప్ స్టాటస్ లో అర్థమవుతుంది అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్. అది డీకోడ్ చేయగలిగితే we can attract anything under the sky, irrespective of situations, irrespective of karma phalita, irrespective of your astrology, irrespective of your Vedic numerology. ఒక్కసారి యూనివర్స్ లైట్ చూపిస్తే గ్రహాలనే తిరగబడతాయి. అవన్నీ ఉన్నది విశ్వంలోనే అని గ్రహించాలి. దట్ ఈస్ కామన్ సెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అదే యూనివర్స్ తో మనం ఎప్పుడైతే కంప్లీట్ గా సరెండర్ అయి మనం మేనిఫెస్టేషన్ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో గురువు గారు చెప్పినట్టు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, స్పిరిచువల్ టెక్నిక్స్ కావచ్చు, అండ్ యూనివర్స్ తో అలైన్ అయ్యే ప్రాసెస్ అనేది చాలా పెద్దది అండ్ దానికి సాధనాస్ అవసరం అని చెప్తున్నారు కదా. ఈ సాధనాస్ అన్ని కూడా మనకి గురుగారు కండక్ట్ చేసే క్లాసెస్ లో, మనకి ప్రోగ్రామ్స్ లో షేర్ చేయడం అనేది, మనకి దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ యూనివర్స్ కు సంబంధించి అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కి సంబంధించి అన్ని కూడా గురుగారు ఈ ప్రోగ్రామ్స్ లో షేర్ చేస్తున్నారు. సో ఇంతకు ముందు కూడా ఈ క్లాసెస్ అనేవి మనకి రన్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చి మనకి December 8th నుంచి 7 days కంటిన్యూస్ గా రన్ అవుతున్నాయి. అండ్ ఈ క్లాసెస్ కి మనకి వరల్డ్ వైడ్ నుంచి అందరూ కూడా అటెండ్ అవుతున్నారు కాబట్టి స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఈ క్లాసెస్ మనకి ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. అండ్ మార్నింగ్ మనకి ఇది 5:45 నుంచి 7:30 వరకు ఈ క్లాసెస్ మనకి రన్ అవడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోస్ కూడా మనకి ఫ్రీ యాక్సెస్, లైఫ్ లాంగ్ ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ క్లాసెస్ కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, దానికి కాంటాక్ట్ చేసి మీరు ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే స్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. Thank you so much.